హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ నల్లా ఫ్రై. మా అత్తమ్మ చేసిన ఈ నల్లా ఫ్రై ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఫస్ట్ అయితే నల్లాని ఉడికించి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఫ్రై చేయడానికి ఒక కళాయి అయితే పెట్టి అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసేయాలి. మా అత్తమ్మ చాలా బాగా చేస్తుంది నల్లా ఫ్రై. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిమిన పచ్చిమిర్చిని అయితే వేయాలి అందులో. సో పచ్చిమిర్చిని కొంచెం బాగానే వేయించాలి. అత్తమ్మ అయితే కారం వేయదు, పచ్చిమిర్చితోనే చేస్తుంది నల్లా ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఈ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా అయితే మనం ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ని పచ్చిమిర్చిని కలుపుకోవాలన్నమాట. కొంచెం మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. సో ఇలా అయితే కలుపుతూ ఉండాలి. అవి కొంచెం మగ్గాక మా అత్తమ్మ నాన్ వెజ్లో మెంతి కూర లేకుండా అయితే నాన్ వెజ్ అస్సలు చెయ్యదు. సో ఇవైతే కొంచెం మగ్గాక అందులో మెంతి కూర కొత్తిమీర అయితే యాడ్ చేస్తుంది. నిజంగా తాలింపులో మెంతి కూర వేస్తే అసలు చేదే ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది ఏ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇలా అయితే కొంచెం మెంతి కూర కొత్తిమీర యాడ్ చేసి అవి కూడా మగ్గేదాకా కలపాలి. దాకా కలిపామనుకోండి, ఆ మెంతి కూరకు ఉండే చేదనేది చచ్చిపోతుంది. సో అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీలోనైనా తాలింపులో ఇలా మెంతి కూర యాడ్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ టేస్ట్కి టేస్ట్. సో ఇలా అయితే కొద్దిసేపు మనం ఆయిల్లోనే వేయించాలన్నమాట. తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి. రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల తాలింపులో ఆనియన్స్ పచ్చిమిర్చి తొందరగా మగ్గుతాయన్నమాట. సో మా అత్తమ్మ అయితే సాల్ట్ యాడ్ చేసింది. మా అత్తమ్మ చెప్తుంటే మా వారు కలుపుతున్నారనమాట కర్రీని, నేను వీడియో తీస్తున్నాను. సో ఇలా సాల్ట్ వేశాక కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ కూడా కొంచెం మగ్గనివ్వాలి. సో అలా అలా తిప్పుతూ ఉండాలన్నమాట కర్రీ అడుగంటకుండా. ఎందుకంటే అల్లం వేసాక కొంచెం అడుగంటుతుంది కదా. సో అలా అడుగంటకుండా అయితే మనం కలుపుతూనే ఉండాలి. నిజంగా చాలా బాగుంటుంది నల్లా ఫ్రై అయితే, నాకైతే భలే ఇష్టం. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. సో అల్లం స్మెల్ పోయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసింది అత్తమ్మ. ఆ పసుపు స్మెల్ పోయిన తర్వాత మనం ఉడికించుకున్న నల్లా ముక్కల్ని అయితే ఇందులో వేసేయాలి. సో మనం ఇందులో పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి కారం ఏమి యాడ్ చేయము. నిజంగా అన్నంలో కలుపుకొని తిన్నా, సైడ్ డిష్గా తిన్నా చాలా బాగుంటుంది ఈ నల్లా ఫ్రై. సో ఇలా అయితే మగ్గనియాలన్నమాట. ఎందుకు కలుపుతున్నామంటే అడుగంటుతుంది కదా, మాడితే మళ్ళీ బాగోదు, అందుకని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. సో ఇలా మనం ముందుగా ఉడికించుకున్న నల్లా ముక్కల్ని ఇందులో వేసేయాలి. సో నల్లా ముక్కలు వేశాక ఆ ఆయిల్ మొత్తం నల్లా ముక్కలకి పట్టాలి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఒక 5 to 10 minutes దాకా మనం అడుగంటకుండా చాలా నీట్గా కలుపుతూ ఉంటే ఆ పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, మెంతికూర, సాల్ట్, పసుపు ఆ ఫ్లేవర్ మొత్తం ఆ నల్లా ముక్కలకైతే పడుతుంది. రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ నల్లా ఫ్రై. సో చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఇలా కొద్దిసేపు నూనెలోనే మగ్గనివ్వాలన్నమాట. నాకైతే చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అని. నాకు అంత ఇష్టం అనమాట. సో ఫైనల్గా ఇంట్లో నల్లా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా ఉండే నల్లా ఫ్రై నాకైతే భలే ఇష్టం. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలైనా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా నల్లా ఫ్రై సపరేట్గా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా మా అత్తమ్మ అయితే ధనియా పౌడర్ అయితే వేసింది. ధనియా పౌడర్ వేశాక కాసేపు తిప్పుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అబ్బా ఎంతో టేస్టీగా ఉండే నల్లా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో అలా అయితే కలుపుకోవాలి. చూడ్డానికి ఎంత బాగుందో కదా.
సో అలా కాసేపు కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే నల్లా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో మీకు గనక ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఇలా అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకొని తింటే ఏమైనా ఉంటుందా? ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి. బాయ్ బాయ్.